నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఏళ్లుగా సాగుతున్న ఒక హత్య కేసు ఇంకెంతకాలం విచారణ? నిందితులు ఎప్పుడు బయటపడతారు? వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు సీరియస్ కావడం వెనుక కారణమేంటి? సిబిఐ విచారణపై సునీత ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు? పూర్తి విచారణ జరగలేదన్న ఆరోపణలో నిజమెంత? ట్రయల్ కోర్టు ఆదేశాలు సరిపోలేదని సునీత ఎందుకు సుప్రీంకోర్టు గడప తొక్కారు? ఇంకెంతకాలం విచారిస్తారు? సుప్రీంకోర్టు ఈ ప్రశ్న ఎందుకు వేసింది? సిబిఐ ఇచ్చే అఫిడవిట్లో ఏం ఉండబోతోంది? విచారణకు టైం లైన్ ఫిక్స్ అవుతోందా? వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త టెన్షన్ మొదలైనట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. 2019 ఎన్నికల ముందు ఆయన బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి తన నివాసంలో హత్యకు గురైన కేసు మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె వైఎస్ సునీత మొదటి నుంచే న్యాయం కోసం పోరాడుతున్నారు. తన తండ్రి హత్య వెనుక ఉన్న నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేస్తూ వస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కేసును సిబిఐకి అప్పగించారు. అప్పటి నుంచి సిబిఐ విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో నిందితులు ఎవరో తేలకపోవడంపై సునీత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుమానం ఉన్న వ్యక్తుల వివరాలు ఇచ్చినా సిబిఐ వాటిని పరిగణలోనికి తీసుకోలేదని, పాక్షికంగా మాత్రమే విచారణ జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని సిబిఐ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సునీత అభ్యంతరం తెలిపారు. గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆమెకు ముందుగా ట్రయల్ కోర్టులోనే వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే అక్కడ కూడా న్యాయం జరగలేదని భావించిన సునీత మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు సిబిఐపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఇంకెంతకాలం సాగదీస్తారు అని ప్రశ్నించింది. పూర్తి విచారణ పూర్తయ్యే వరకు ఇంకెంత సమయం పడుతుందో వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. ఇదిలా ఉండగా వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరి పాత్ర ఉందన్న అంశంపై రాజకీయ ఆరోపణలు అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు విచారించారు. సుప్రీంకోర్టు మరోసారి జోక్యం చేసుకోవడంతో సిబిఐ విచారణకు మరింత వేగం వచ్చే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ సునీత సూచించిన అంశాలపై మళ్లీ విచారణ జరిగితే ఈ కేసులో కొత్త మలుపులు తిరిగే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది కీలక వ్యక్తులు మరణించగా మరికొందరి ఆచూకీ తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిబిఐ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ కేసులో నిజానిజాలు బయటపడతాయా, న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలకు రాబోయే రోజుల్లో సమాధానం దొరకనుంది.